హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు పెసరట్టు తయారీ విధానము విత్ అల్లపు చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 2 గ్లాసుల పెసరు, 1 గ్లాసు బియ్యం. ఈ రెండు కలిపి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టుకుందాం. ఈ లోపల అల్లపు చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. మనకి కొంచెం ఒక 10 గ్రాముల వరకు అల్లం తీసుకుని చక్కగా పొట్టు తీసి ముక్కలు కోసి కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తీసుకొని మనం కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేపుకుందాం. తర్వాత అల్లం కూడా అదే నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఈ రెండు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లము, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, తగినంత బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈలోపు తాలింపు కూడా రెడీ చేసుకుందాం అండి. అల్లపు చట్నీ రెడీ అయింది కదా, తాలింపులో వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెసలు కూడా నానిపోయినాయండి 4 గంటల తర్వాత. వాటిని కూడా మిక్సీ పట్టుకుందాం. పెసరు, అల్లము 2 ముక్కలు, పచ్చిమిర్చి 3, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకుందాం. పిండి రెడీ అయింది కదండి. ఒక గిన్నెలో వేసుకొని దోశ రెడీ చేసుకోవడమే. అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆయిల్ చక్కగా రెడ్ కలర్లోకి రాగానే తీసేసుకోవడమే. వేడి వేడి పెసర దోశ రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.